హలో ఆల్. ఈ వీడియోలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 25 minutes అయితే ఉంటుంది. అండ్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో త్రినాథ్, తన కూతురు మణికంఠ మీద మనోడికి చాలా ప్రేమ. అండ్ అలాగే మనోడికి ఊర్లో కూడా చాలా గొడవలు అయితే ఉంటాయి. ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. అలాంటిది ప్రతి ఇయర్ కూడా స్వామిమాలు అయితే వేస్తుంటాడు తన కూతురు కోసం. ఈసారి స్వామిమాలు వేసినప్పుడు ఏం జరిగింది, తను ఎలాంటి గొడవలు పడ్డాడు, అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ ఇరుముడి అనే మూవీ. నేనైతే ఏ ప్లాట్ రివీల్ చేయలేదు, వితౌట్ స్పాయిలర్లే చెప్పాను. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చింది భయ్య, నాకైతే వర్కౌట్ అయింది. బట్ మరీ చెప్తున్నా, ఇట్స్ ఎ ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. థ్రిల్లర్ కాదు, మీరు అది మైండ్ లో పెట్టుకుని వెళ్ళొద్దు. యాక్షన్ మూవీ కాదు, ఇది మైండ్ లోంచి తీసేయండి. ఫుల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎమోషనల్ డ్రామానే ఉంటుంది. మీకు వాళ్ళు ఏవైతే సర్ప్రైజెస్ అంటున్నారో అవి సాంగ్ విషయంలో ఉంటాయి. అండ్ ట్విస్ట్లు కూడా మీకు అవి ఎమోషనల్ వైజే ఉంటాయి అన్నమాట. ఇట్స్ నాట్ లైక్ మీ మైండ్ బ్లోన్ చేసేస్తే అలా అని కాదు, ఎమోషనల్ వైజే ఉంటాయి. సో ప్యూర్ ఫ్యామిలీ డ్రామా చూడబోతున్నాం అన్న మైండ్ సెట్ తో వెళ్తేనే నచ్చుద్ది. మీరు వేరే మైండ్ సెట్ తో వెళ్ళారా, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు, ముందే చెప్పేస్తున్నా. అండ్ మీరు ఖచ్చితంగా ఏమైనా డిసైడ్ అవ్వాలనుకుంటే నేను నెగిటివ్స్ కూడా చెప్తా, అది కూడా ఖచ్చితంగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ ఏదైతే ఉందో మూవీలో చాలా హెవీగా ఉంటుంది. ఆ హెవీ ఎమోషన్ మీరు తట్టుకుంటే ఓకే, అంటే వల్ల ఏడ్ చేస్తారని కాదు, చాలా భారంగా ఉంటది భయ్య, టూ మచ్ అవుద్ది అనమాట. సో ఆ ఎమోషన్ డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది, చాలా నీట్ గా డీల్ చేస్తారు. అండ్ అలాగే ఈ మల్లెపూల పల్లకి సాంగ్ ఉంది కదా, థియేటర్ లో చూస్తుంటే మంచి వైబ్ వచ్చింది అసలు, పూనకాలే. అండ్ ఆ సాంగ్ తో సెకండ్ హాఫ్ లో ఒక చేసింగ్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగుంది, అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఫస్ట్ హాఫ్ సెట్ చేసిన విధానం కానీ, ఆ విలేజ్ వైబ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా రిలేటబుల్ గా ఉంటాయి. మెయిన్ గా త్రినాథ్, అదే రవితేజ గారి క్యారెక్టర్ కానీ, మణికంఠ క్యారెక్టర్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. ఎందుకంటే మెయిన్ వాళ్ళిద్దరు చుట్టూరే నడుస్తుంది స్టోరీ అంతా కూడా. సో వాళ్ళ క్యారెక్టర్ ని సెటప్ చేయడమే మెయిన్ పాయింట్. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా టైం దానికి తీసుకుంటారు. సో ఫస్ట్ హాఫ్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సెటప్ ఉంటుంది. ఆ సెటప్ అంతా కూడా చాలా బాగా అనిపించింది, ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతారు. బట్ సెకండ్ హాఫ్ లో మూవీ చాలా డార్క్ టర్న్స్ అయితే తీసుకుంటుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, ఎంత డార్క్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో ఆ టర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా స్మూత్ గా డీల్ చేశారు యాక్చువల్లీ. అంటే ఇక్కడ డైరెక్టర్ గా 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి సేఫ్ గేమ్ ఆడొచ్చు, 2 రిస్కీ. ఇక్కడ డైరెక్టర్ నాకు నచ్చింది ఏంటంటే రిస్కీ ఆప్షన్ తీసుకున్నాడు. సో అది నాకు వర్కౌట్ అయింది, ఆ రిస్కీ ఆప్షన్ అనేది. బట్ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇంకా పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి, రవితేజ గారు చాలా బాగా సెట్ అయ్యారు. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, మణికంఠ మెయిన్ కూతురు క్యారెక్టర్, మెయిన్ స్టోరీ అంతా ఆమె చుట్టూరు నడుస్తుంటుంది. చాలా బాగా అనిపించింది నాకు ఆ పర్ఫార్మెన్స్ అయితే, బాగా కనెక్ట్ అవుతారు. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటో మూవీ కంటే నాకు పర్సనల్లీ సెకండ్ హాఫ్ అంతా చూస్తున్నప్పుడు నా ఒపీనియన్ అంతా మారుతూ ఉంది. 50-50 ఛాన్సెస్ లాగా వెళ్ళిపోతుంది. కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది. బట్ క్లైమాక్స్ లో ఒక 5 నిమిషాల సీన్ ఉంటది భయ్య, ఆ ఒక్క సీన్ నా ఎంటైర్ పర్స్పెక్టివ్ మొత్తం మార్చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది అది. ఆ ఒక్క సీన్ వల్ల నా పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది, అందుకే నచ్చిందని చెప్తున్నా. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, హియర్ కమ్ ద మెయిన్ పాయింట్స్. బికాస్ సెకండ్ హాఫ్ లో తీసుకునే డార్క్ టర్న్ అంటున్నా కదా, చాలా రిస్కీ టర్న్ అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. యాక్చువల్లీ నేను మరీ చెప్తున్నా, చాలా మంది డిసప్పాయింట్ అవ్వచ్చు ఆ టర్న్ వల్ల, చాలా మందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆ ఎమోషన్ అయితే హెవీగా ఉంటుంది, కాదనట్లేదు. బట్ కనెక్ట్ అవుతారా లేదా అన్నది నాకు కొంచెం డౌట్ అవుతుంది. నాకు కొంచెం అక్కడే కొంచెం నా మనసు అయితే మారింది. బట్ క్లైమాక్స్ వల్ల నాకు వర్కౌట్ అయిపోయింది. బట్ అందరికీ వర్కౌట్ అవుతుందని నేను చెప్పలేను. అండ్ అలాగే టూ మచ్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. గట్టిగా మీకు ఒక 2 సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అంతే, అంతకుమించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో యాక్షన్ అనేది మైండ్ లో పెట్టుకుని వెళ్ళొద్దు. ప్యూర్ ఎమోషనల్ డ్రామా. మీరు మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గా కనెక్ట్ అయితేనే ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనెక్ట్ అవ్వకపోయారా, మూవీ అస్సలు వర్కౌట్ అవ్వదు, మీకు చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. ఎందుకంటే స్టోరీ మొత్తం కూడా మీకు సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సెటప్ కే టైం తీసేసుకుంటారు. మొత్తం ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు అయితే నాకు బోర్ కొట్టింది భయ్య, జెన్యూన్లీ బోర్ కొట్టింది. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు, ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఉండదు, చాలా సింపుల్ గా ఇంటర్వెల్ అని వచ్చేస్తుంది. సో నాకు అది అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. బట్ సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది, కొంచెం 50-50 లాగా అనిపించింది. కానీ క్లైమాక్స్ పర్స్పెక్టివ్ వల్ల మొత్తం చేంజ్ అయింది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జేవి ప్రకాష్ చాలా బాగా కొట్టాడు. యా, నాకైతే ఓవరాల్ గా నచ్చింది. బట్ ఇది మైండ్ లో పెట్టుకుని వెళ్ళండి, ప్యూర్లీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అలా అనుకుంటేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే దెబ్బ అయిపోతారు గాయస్, మరీ చెప్తున్నా. అండ్ అలాగే ఈ రివ్యూ సీరియస్ గా తీసుకోవద్దు, ఎందుకంటే నేను ఒక రవితేజ ఫ్యాన్ ని. నేనేం రివ్యూ మైండ్ సెట్ లో చెప్పలేదు, యాజ్ అ రవితేజ ఫ్యాన్ గానే చెప్పాను నేను. నాకేం ఫుల్ మీల్స్ ఏం పెట్టలేదు, బట్ అలా అని చెప్పేసి నన్ను డిసప్పాయింట్ కూడా చేయలేదు. ఒక ఎమోషనల్ డ్రామాలో రవితేజ గారిని చూసి చాలా రోజులు అయిపోయింది. ఇన్ ద సెన్స్ దాని వైజ్ చెప్తున్నాను నేను, నాకైతే నచ్చింది. ఖచ్చితంగా మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మూవీని థియేటర్ లోనే ఎంజాయ్ చేయండి. ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నా ఒపీనియన్ సీరియస్ గా తీసుకోవద్దు. మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్. బై.